గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 684. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనిషిని మొదలు పెట్టేద్దాం. అండ్ ఇంకోటి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వీడియోలో బాగా కనబడాలని వాళ్ళు పెట్టారు, సో నన్ను దీని గురించి అడగద్దు. సో ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని కూడా క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 72 పాయింట్స్ పెరిగి 64,904 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 30 పాయింట్స్ పెరిగి 19,425 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.31% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ కొంత నెగిటివ్ గానే మూవ్ అయింది. కాకపోతే సెకండ్ హాఫ్ లో మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి మార్కెట్ లో కొంత రికవరీ చూసాం. ఈవెన్ మన మార్కెటే కాదు, ఈ రోజు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, నిన్న యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు మానిటరీ ఫండ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ టైం ఫెడ్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి సర్ప్రైజింగ్ స్టేట్మెంట్స్ రాకపోవడంతో అక్కడి నుంచి మార్కెట్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. బట్ కానీ నిన్న ఫెడ్ చైర్ జెరోమ్ పవెల్ గారు ఈ మానిటరీ ఫండ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ యుఎస్ ఫెడ్ 2% ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే పెట్టుకుందో దానికైతే కమిట్ అయి ఉన్నామని, అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కొంత డేటా అయితే వీళ్ళకి అనుకూలంగా వస్తున్నా సరే ఆ డేటాని చూసి మనం అప్పుడే ఎటువంటి డిసిషన్స్ తీసుకోకూడదు. కమింగ్ మంత్స్ లో కూడా వస్తున్నటువంటి డేటాని కంప్లీట్ గా అబ్జర్వ్ చేయవలసి ఉంటుందని, అండ్ అవసరమైతే ఫర్దర్ గా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి ఇన్ఫ్లేషన్ ని 2% కి తీసుకురావడానికి ఫెడ్ అయితే కమిట్ అయి ఉన్నట్లుగా ఈయన కామెంట్స్ చేయడం జరిగింది. సో జెరోమ్ పవెల్ గారి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఇటువంటి కామెంటరీ వచ్చేసరికి దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుంది. దాంతోనే నిన్న యుఎస్ మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ చూసాం. అండ్ దాని వల్లనే మన మార్కెట్ కూడా వాలటైల్ గా మూవ్ అయింది. కాకపోతే ఈ క్వార్టర్ లోని ఇప్పటి వరకు ఏవైతే కంపెనీస్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయో అవి మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ వస్తున్నాయి. సో దీంతోనే గ్లోబల్ మార్కెట్స్ లోని ఎక్కువగా ప్రెషర్ కనపడుతున్నా ఆ ప్రెషర్ అయితే మన మార్కెట్ మీద ఎక్కువగా కనపడట్లేదు. ఈవెన్ ఈ రోజు కూడా మన మార్కెట్ లో మార్నింగ్ ప్రెషర్ కనపడిన తర్వాత మన మార్కెట్ లోని గ్రాడ్యువల్ గా రికవరీ అనేది కనపడింది. నెక్స్ట్ మొన్న యునైటెడ్ స్పిరిట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిన్న స్టాక్ లో మనకి పెద్దగా ఎటువంటి మూమెంటం కనపడలేదు. కానీ ఈ రోజు చూసినట్లయితే యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే, ఈ యునైటెడ్ స్పిరిట్స్ యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి డియాజియో వాళ్ళు లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ లోని వీళ్ళ పెర్ఫార్మెన్స్ కొంచెం వీక్ గా ఉండడం వలన కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డియాజియో వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో డియాజియో స్టాక్ చాలా ప్రెషర్ కి గురైంది. సో ఈ డియాజియో స్టాక్ లో కనపడినటువంటి ప్రెషర్ తోని ఇండియన్ లిస్టెడ్ యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ ని చూసాం. నెక్స్ట్ ఈ రోజు ఇండిగో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇండిగో వాళ్ళు ఆర్చర్ ఏవియేషన్ వాళ్ళతో కలిపి మన ఇండియాలోని ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ అయితే లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ యూజ్ చేసినట్లయితే మనకి ట్రాఫిక్ అది ఉండదు కాబట్టి మన ట్రావెలింగ్ టైం చాలా తగ్గుతుందని. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలోని కనట్ అనేటువంటి ప్లేస్ నుంచి హర్యానాలో ఉన్నటువంటి గురుగాం వరకు 27 కిలోమీటర్స్ ఉంటుంది. జనరల్లీ బై రోడ్ ట్రావెల్ చేసినట్లయితే మనకి 60 to 90 మినిట్స్ పడుతుంది కదా. బట్ కానీ ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలోని కేవలం 7 నిమిషాల్లోనే ఈ డిస్టెన్స్ ని కవర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో దీన్ని యూజ్ చేయడం ద్వారా ట్రావెలింగ్ టైం ని సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్రాస్ ఇండియాలోని 2026 కల్లా లాంచ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నామని, దీనిలో భాగంగా ఇప్పుడు ఈ 2 కంపెనీస్ కలిపి MOU సైన్ చేసినట్లుగా, ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్, క్లియరెన్స్ అవి కూడా రావాల్సి ఉన్నాయని చెప్తున్నారు. సో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఏదైతే ఉందో నిజంగా ఒకవేళ వచ్చినట్లయితే ట్రావెలింగ్ టైం తగ్గుతుంది కాబట్టి అది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే దీనిలో సేఫ్టీ అది ఎలా ఉంటుంది అన్నది చూడడం ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా కాస్టింగ్ కూడా ఎంత అవుతుంది అన్నది చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఇది ఇప్పుడే రాదు, దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్స్, క్లియరెన్స్ ఇటువంటివన్నీ కూడా రావాలి. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సేఫ్టీ ఇవన్నీ కూడా చూస్తుంది కాబట్టి అవన్నీ చూసుకున్నప్పుడు అప్రూవల్స్ వస్తాయి. కాబట్టి ఇది రావడానికి ఎంత టైం పడుతుంది అన్నది మనం చూడాలి. ఈవెన్ రావడానికి టైం పట్టినా కూడా దీనికి కాస్ట్ కూడా ఎంత చార్జ్ చేస్తారు అన్నది కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ వేరియస్ బిజినెస్ లను అయితే కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు ఫండ్ రేస్ కూడా చేయడం జరుగుతుంది. ప్రీవియస్ గానే రిలయన్స్ ఇండస్ట్రీస్ 20,000 crores ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నౌ దీనిలో భాగంగా ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 20 lakh crores NCDs ని ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని
ఇష్యూ చేయడం ద్వారా ఈ 20,000 crores ఫండ్ రైజ్ చేసినట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఎన్సిడీస్ యొక్క టెన్యూర్ 10 years అండ్ వీటిపైన కూపన్ రేట్ 7.79%. వీళ్ళు ఫండ్ రైజ్ ఏదైతే చేశారో దాని ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హీరో మోటోకార్ప్ స్టాక్ 2% పైనే కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే ఈ హీరో మోటోకార్ప్ యొక్క చైర్మన్ అయినటువంటి పవన్ ముంజల్ గారి పైన ప్రీవియస్ గానే ఈడీ రైట్స్ కండక్ట్ చేసినట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే ఈ పవన్ ముంజల్ గారికి ఢిల్లీలో ఉన్నటువంటి 3 ప్రాపర్టీస్ వీటి యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 24.95 crores ఉంటుందని వీటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సీజ్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు టోటల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు 50 crores వరకు కూడా అటాచ్మెంట్స్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో హీరో మోటోకార్ప్ చైర్మన్ కి చెందినటువంటి ఈ ప్రాపర్టీస్ ని అటాచ్ చేశారనే న్యూస్ అప్డేట్ ఏదైతే వచ్చిందో అది హీరో మోటోకార్ప్ రిలేటెడ్ గా నెగటివ్ న్యూస్ కాబట్టి దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం హీరో మోటోకార్ప్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని నియర్లీ 1.5% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఈ లార్జ్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ టాటా స్టీల్ లోని టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ తో పాటు వీళ్ళ 6 అదర్ ఎంటిటీస్ ని కూడా మర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. టాటా స్టీల్ లోని టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ మర్జర్ ఏదైతే ఉందో ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి అక్టోబర్ మంత్ లోని ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ మర్జర్ ప్రాసెస్ అన్నది ఫినిష్ అవుతుంది కాబట్టి నవంబర్ 17th నుంచి టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్ స్టాక్ ట్రేడింగ్ అనేది ఆగిపోనున్నది. సో నవంబర్ 17 తర్వాత ఇంకా టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్ స్టాక్ అన్నది ట్రేడ్ అవ్వదు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అని చెప్పి ఎవరిని పిలుస్తారని అడిగాను. దీనికి ఆన్సర్ ఫకీర్ చంద్ కోహ్లీ. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అని పిలుస్తారు. ఈయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క ఫస్ట్ CEO. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీ దివాళీకి దివాళీ ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ అని చెప్పి ఒక సెషన్ ని BSE అండ్ NSE ఎక్స్చేంజెస్ కండక్ట్ చేస్తుంటాయి కదా. సో అసలు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ వాళ్ళు టాటా మోటార్స్ అండ్ అలాగే వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ యొక్క రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళ రేటింగ్ B1 పాజిటివ్ గా ఉండేది, దాన్ని ఇప్పుడు BA3 పాజిటివ్ కి మూడీస్ అప్గ్రేడ్ చేసింది. ఆల్వేస్ రేటింగ్ అప్గ్రేడ్ ఈస్ పాజిటివ్ ఫర్ ఎనీ కంపెనీస్. సో ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఫార్మా కంపెనీ అయిన బ్లూజెట్ హెల్త్ కేర్ వాళ్ళకి చెందినటువంటి మహారాష్ట్ర మహాద్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని రీసెంట్ గానే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో పాపం కొంతమంది వర్కర్స్ చనిపోయారు అండ్ మరి కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో ఆ టైంలో మనం స్టాక్ లో ప్రెషర్ కూడా చూసాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఆపరేషన్స్ అయితే ఆపాలని చెప్పి వీళ్ళకి మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ నోటీస్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అన్నది జరగదు. ఫర్దర్ గా ఎప్పుడైతే మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి క్లియరెన్స్ వస్తుందో అప్పటి నుంచే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని బ్లూజెట్ హెల్త్ కేర్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అడ్వాన్స్ టెక్నాలజీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి KPIT టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ టెక్నాలజీస్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అని చెప్పి స్విట్జర్లాండ్ కి చెందినటువంటి ఎండ్రీ మేజీ అనేటువంటి క్లౌడ్ బేస్డ్ గేమింగ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి కంపెనీలోని వీళ్ళు డిసెంబర్ 15th లోపు €3 million ఇన్వెస్ట్ చేయడం ద్వారా అప్రాక్సిమేట్లీ 13% స్టేక్ అయితే అక్వైర్ చేయబోతున్నారు. అండ్ ఈ కంపెనీలోని వీళ్ళు ఫర్దర్ గా కూడా స్టేక్ పెంచుకుంటామని ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా KPIT వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క క్లౌడ్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ లోని పైలట్ అండ్ కో పైలట్ యూజర్ ఎక్స్పీరియన్స్ డేటాను అయితే వీళ్ళు తీసుకుని వీళ్ళ ఫ్యూచర్ పర్పస్ కోసం యూజ్ చేసుకోబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. ఇలా వేరియస్ కంపెనీస్ లోని స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా కొత్త కొత్త టెక్నాలజీస్ వీళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా, అది మనం KPIT టెక్నాలజీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అశోక్ లైలాండ్ వాళ్ళకి స్విచ్ మొబిలిటీ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ స్విచ్ మొబిలిటీలోని అశోక్ లైలాండ్ వాళ్ళు 1200 crores వరకు ఫండ్ అయితే ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. ఈ ఇన్ఫ్యూజ్ చేయబోయేటువంటి ఫండ్ ని వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ R&D సర్వీసెస్ రిలేటెడ్ గా యూజ్ చేస్తామని అండ్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే స్విచ్ మొబిలిటీ ఆల్రెడీ 800 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే డెలివర్ చేసింది అండ్ వీళ్ళ దగ్గర మరొక 1200 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్డర్ కూడా ఉన్నట్లుగా షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ 4th quarter ఎండింగ్ కల్లా వీళ్ళు దగ్గరగా 13,000 లైట్ కమర్షియల్ వెహికల్స్ ని కూడా డెలివరీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో
వీళ్ళకి ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్ బుక్ ఉన్నది అండ్ ఇప్పుడు ఈ కంపెనీలో వీళ్ళు ఫర్దర్ గా కూడా ఫండ్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం అశోక్ లైలాండ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు ప్రీవియస్ గానే మన ఇండియాలోని హెలికాప్టర్ ఇంజిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అని చెప్పి సాఫల్ హెలికాప్టర్ ఇంజిన్స్ అనేటువంటి కంపెనీతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ ని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అండ్ ఈ జాయింట్ వెంచర్ పేరు సాఫల్ హెలికాప్టర్ ఇంజిన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు హెలికాప్టర్ ఇంజిన్స్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ అలాగే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళు ఎయిర్ బస్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళు నాసిక్ లోని ఒక ప్లాంట్ పెట్టి ఈ ప్లాంట్ ద్వారా వీళ్ళు ఎంఆర్ఓ సర్వీసెస్ అంటే మ్యానుఫ్యాక్చర్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. సో ఈ నాసిక్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి ఎయిర్ బస్ వాళ్ళు టూల్స్ సప్లై చేయబోతున్నట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు A30 ఫ్యామిలీకి రిపేర్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. సో ఈ 2 అప్డేట్స్ కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 50% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 10% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోనూ డ్రాప్ కనపడుతుంది అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 1730 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 23.45 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1650 million rupees ఆర్డర్ బుక్ ఉన్నది. ఈ ఆర్డర్ బుక్ ని వీళ్ళు నెక్స్ట్ 4 to 6 months లోని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ బోర్డ్ ₹1.20 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3021 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 3683 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో మాత్రం వీళ్ళు 2483 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 708 crores ఎక్సెప్షనల్ ఐటమ్ రూపంలో వచ్చి యాడ్ అయ్యాయి. ఈ ఎక్సెప్షనల్ గెయిన్ రావడం వల్లనే మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోనైతే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నో బాగా పెరిగాయి. సో ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఆటోమోటివ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రాఫిట్స్ లో కూడా వీళ్ళ ఆటోమోటివ్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లోని ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఫార్మ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ నెంబర్స్ ఇంపాక్ట్ అవడం వల్లనే ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లో డ్రాప్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ అయితే తగ్గింది. ఓవరాల్ గా మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు ఈ క్వార్టర్ లోని ఎస్టిమేషన్స్ కన్నా కూడా కొంచెం బిలో నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ మిసెస్ బెక్టర్స్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 21 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 37 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిజినెస్ చేసేటువంటి హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 13.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 83.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే
క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 78.3% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో అయితే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ బిజినెస్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ఆర్పాబ్ అంటే వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 13.9% ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ మెచ్యూర్డ్ సెంటర్స్ ఆర్పాబ్ లోని 9.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎమర్జింగ్ సెంటర్స్ ఆర్పాబ్ లోని 27.8% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డొమెస్టిక్ వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి సులా వైన్యార్డ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 18.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 18.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 13.68 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 23.09 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓన్ బ్రాండ్ రెవెన్యూస్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వైన్ టూరిజం రెవెన్యూస్ కూడా పెరిగాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సులా వైన్యార్డ్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 25.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 67.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 21.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 83.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 31.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు జియోగ్రఫీ వైజ్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ యూఎస్ఏ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ యూరోప్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ గ్రోత్ మార్కెట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అరబిందో ఫార్మా వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శారదా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 54 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 55 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 80 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో శారదా మోటార్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 110 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 201 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 481 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లో ప్యాట్ లో మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ లోని వీళ్ళకి నెగటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వచ్చి యాడ్ అయ్యాయి. ఈ నెగటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ అవడం వల్లనే వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ చూసాం అనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్రాఫిట్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 18 crores లాస్ పోస్ట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1.17 crores ప్రాఫిట్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 1.61 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దీంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత శిల్పా మెడికేర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ.